దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతాను. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ విశ్వాసము గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం అంటున్నది కనపరచడానికి మనం ప్రార్థన చేస్తాం. నేను ఇప్పుడు చెప్తాను చూసారు, మన అవసరాలు దేవునికి చెప్పుకోవడానికి మాత్రమే ప్రార్థన చేస్తున్నామని కాదు, కానీ మనం చేసేటువంటి కార్యముల ద్వారా దేవుని మీద మనకి ఎంత విశ్వాసం ఉందో, లేదంటే మనం చేసేటువంటి కార్యాల మీద మనకి దేవుని ఎడల ఎంత నమ్మకం ఉందో మనం కనపరచడానికి కొన్ని కార్యాలు మనం చేస్తుంటాం. అందులో విశ్వాసం అంటే ప్రాముఖ్యమైన ఒక కార్యము. అయితే మనం గమనించాలి, విశ్వాసం గురించి చాలామంది మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. కానీ అసలు విశ్వాసం అంటువంటిది ప్రాక్టికల్గా ఎలాగున్నా కనపరచబడుతుందో ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, క్రియలతో కూడిన విశ్వాసం అని సహజంగా చాలామంది చెప్తారు. కానీ క్రియలతో కూడిన విశ్వాసం అని మనం అంటూ ఉన్నప్పుడు అదేదో మనం క్రియలు చేసే ముందు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఈ కార్యం చేస్తాను అనుకొని చేయడం కాదు. విశ్వాస సంబంధమైనటువంటి కార్యాలు, క్రియలు ఎలా ఉంటాయంటే నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఈ కార్యమును చేస్తాను అనుకొని చేసేది కాదు. విశ్వాస సంబంధమైన కార్యం అంటున్నప్పుడు ఏంటంటే నీకు విశ్వాసం ఉంది కాబట్టి దానంతట అదే ఆటోమేటిక్గా క్రియల్లో తరచుగా కనబడుతూ ఉంటుంది. అదేదో మనము నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఈ కార్యము చేస్తున్నాను అనుకొని, ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అని ఏదో ఒక కార్యమును చేయడం గురించి కాదు, స్టార్ట్ చేయడం గురించి కాదు. యాక్చువల్గా క్రియలతో కూడిన విశ్వాసం అని మాట్లాడుతున్నప్పుడు బేసిక్గా ఉద్దేశం ఏంటంటే విశ్వాసం ఉంది కాబట్టి క్రియలు అనేటువంటివి ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటాయి. అది చాలా సహజంగా జరుగుతూ ఉండాల్సిన కార్యము. ఇప్పుడు చూడండి, మనం దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్రతుకున్నాం, నేను బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి నేను ఊపిరి పీల్చుకుంటాను అని ఎప్పుడు మనం అనుకోము. బేసిక్గా మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఆటోమేటిక్గా మనం ఊపిరి తీసుకుంటూనే ఉంటున్నాం. మనం 24 గంటలు మనం ఊపిరి తీసుకోవాలి అన్న ఆలోచన మనకు లేదు. అది మనకి జనరల్గా వేరే తలంపులాగా మన మనసులోకి రాదు. అది న్యాచురల్గా సహజంగా జరిగిపోతుంటుంది. ఎప్పుడన్నా కనుక ఒకవేళ కనుక బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే అందుకే వెంటనే మనిషి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అది సహజంగా న్యాచురల్గా జరుగుతూ రాసిన కార్యం. నేను బ్రతుకున్నాను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఊపిరి పీల్చుకుంటున్నాను కాదు, లేదా నేను బ్రతుకున్నాను కాబట్టి నేను ఊపిరి పీలుస్తున్నాను అని నేను ఊపిరి పీల్చుకుంటున్నాను అన్న విషయాన్ని 10 మంది ముందు చూపించుకోవడానికి కాదు, మనం బ్రతుకున్నామని 10 మంది ముందు ప్రూవ్ చేసుకోవడానికి ఊపిరి పీల్చట్లేదు, లేదా ఊపిరి వదలట్లేదు. అది న్యాచురల్గా జరిగిపోతుంది, ఆటోమేటిక్గా సహజంగా జరిగేటువంటి కార్యం. అంటే బ్రతుకున్నాం కాబట్టి ఊపిరి తీసుకున్నాం, ఊపిరి వదులుతున్నాం. అలాగే క్రియలు అంటుంటే కూడా అది ఎంత సహజంగా జరగవలసినటువంటి కార్యం అంటే మనకు విశ్వాసం ఉంది కాబట్టి క్రియలు ఆటోమేటిక్గా వస్తున్నాయి. అదేదో చేయాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది అని అనుకున్న తర్వాత చేసేది కాదు. తెల్లారు లేసేది నేను బతుకున్నాను కాబట్టి ఊపిరి పీల్చుకుంటాను అని అనుకొని పీల్చుకోము, అది సహజంగా జరిగిపోతుంది. అలాగే ఏంటంటే బైబిల్ చెప్తున్నప్పుడు విశ్వాస సంబంధమైన కార్యాలు అయితే కనుక అది నీకు ఆటోమేటిక్గా న్యాచురల్గా సహజంగా అది వచ్చేస్తుంది. అందుకని క్రియలు అటువంటి ఏదో మనం క్రియల్లో కనపరచడానికి కొన్ని ప్రయత్నాలు చేయము. మనము క్రియల్లో కనబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్రియల్లో కనపరచుకోవడం ప్రయత్నం చేయకూడదు. చాలా సందర్భాలు ఏంటంటే విశ్వాసం క్రియల్లో ఉండాలి బోధకులు కొన్నిసార్లు చెప్పినప్పుడు ఏంటంటే మనం అనుకుంటామంటే అయితే నేను క్రియల్లో కనపరచాలి కాబట్టి నేను కొన్ని కార్యాలు చేస్తాను అనుకుంటాం. కానీ నాకు విశ్వాసం ఉంది కాబట్టి కొన్ని కార్యాలు చేస్తాను అనుకొని చేసేది కాదు. అంటే క్రియలకు రావాలి అంటే ఏం చేయాలంటే నీకు విశ్వాసం అంత బలంగా లోపల ఉండాలి. క్రియలను చేయాలి అనుకొని చేస్తే అది విశ్వాస సంబంధమైన క్రియలు కాదు. అది నీ క్రియల్లో కనబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే విశ్వాసం అంత ఎక్కువగా నీలో ఉండాలి. ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటుందో అంత న్యాచురల్గా, అంత సహజంగా విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు, అది బహుశా మనం ప్రార్థన చేసేటప్పుడే కావచ్చు, లేదా మాట్లాడేటప్పుడే కావచ్చు, ఆలోచించేటప్పుడే కావచ్చు, అది జనరల్ సహజంగానే మన బిహేవియర్లో అంటే మన ప్రవర్తనలో ఆటోమేటిక్గా కనబడిపోద్ది. అది ఎప్పుడు చర్చకు వచ్చినప్పుడు, పాటలు పాడేటప్పుడు, లేదా సాక్ష్యం చెప్పేటప్పుడు, లేదంటే వాక్యం చెప్పేటప్పుడు, లేదా వాక్యం వినేటప్పుడు అప్పుడు కాదు.
అదేంటంటే అది సహజంగా తరచుగా అకేషనల్గా ఏదో సందర్భం అలా వస్తుంటుంది స్ప్లిట్ సెకండ్లో. ఆ సందర్భంలో ఆ స్ప్లిట్ సెకండ్లో నువ్వు మాట్లాడే మాట బట్టి, నువ్వు చేసేటువంటి కార్యాన్ని బట్టి, నువ్వు చూపించేటువంటి క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి విశ్వాసం ఆటోమేటిక్గా కనబడుతుంది. అది చాలా న్యాచురల్గా జరిగిపోద్ది. అది కొన్నిసార్లు కొంతమంది బహుశా అది విశ్వాసం మన కార్యం గుర్తించకపోవచ్చేమో, కానీ యాక్చువల్ విశ్వాసం మన కార్యం అన్నప్పుడు అది చాలా సహజంగా జరిగిపోదు. అది నార్మల్ సహజంగా జరుగుతుంది అంటే అది ఆయన మైండ్ సెట్ ఏమో అనుకుంటాం. అది బేసిక్గా నాకు అలవాటైనటువంటి ఒక మాట తీరు అనుకోవచ్చు, లేదా నాకు అలవాటైనటువంటి ఒక మైండ్ సెట్ అనుకోవచ్చు మనం కొన్నిసార్లు. కానీ యాక్చువల్గా విశ్వాసంతో కూడిన క్రియలు అయితే కనుక అది చాలా న్యాచురల్గా వస్తుంది. అదంత న్యాచురల్గా ఉంటుంది అంటే కొన్నిసార్లు ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు కొన్నిసార్లు ఏంటంటే ఎలా ఉంటుందంటే విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతుంటే అది అతను ఇప్పుడు అలా మాట్లాడండి, అతను మాట్లాడే విధానం అలా ఉంటుంది, అతను బేసిక్ అలాగే మాట్లాడతాడు. అది కాదు, అది మాట్లాడడానికి మనం ప్రయత్నం చేసేటువంటిది కాదు, కనపరచడానికి ప్రయత్నం చేసేది కాదు. అది విశ్వాసాన్ని బట్టి వచ్చే క్రియలు అయితే అది న్యాచురల్గా వచ్చేస్తుంది. అంటే విశ్వాసం నీళ్ళు ఎంత ఎక్కువ ఉండాలంటే అది నీ బిహేవియర్ని, నీ మాట తీరుని, నీ ఆలోచనని అది డామినేట్ చేసేయాలి. అంటే అర్థం ఇప్పుడు ఒక వ్యక్తికి కనుక క్రియల్లో ప్రాబ్లం ఉంటే అర్థం ఏంటంటే నువ్వు క్రియలు స్టార్ట్ చేయొద్దు, నువ్వు ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని బలపరుచుకో, ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని గురించిన వాక్యం విను. ఎంత ఎక్కువ వినాలంటే ఆటోమేటిక్గా నువ్వు నోరు తెరిచినప్పుడు నీ హృదయంలో విశ్వాసం బహుశా చాలా ఎక్కువగా నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు నోరు తెరిచినప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రవర్తించేటప్పుడు దాన్ని తగ్గట్టుగానే క్రియలు వచ్చేస్తూ ఉంటాయి. విశ్వాసం అనే క్రియలు అంటే బేసిక్గా అలా న్యాచురల్గా రావాలి. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను అప్పుడు ఈ కార్యం స్టార్ట్ చేస్తానండి అనుకుని అలా చేసేది కాదు. విశ్వాసం కూడా ఆటోమేటిక్గా చేసేస్తుంటాం. అలాగే ఏంటంటే విశ్వాసం మనకు చాలా సార్లు ఏంటంటే అది మన బిహేవియర్లో తరచుగా కనబడుతూ ఉండాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఆ విశ్వాసం ఎంత ఎక్కువ ఉండాలో ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి ఇప్పుడు అంటాను చూడండి, ఇక్కడ బైబిల్ ఎక్కడ చూస్తే పౌలు మాడుతూ విశ్వాసం గురించి డెఫినేషన్స్తో మాడుతున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనటువంటి ఉన్నవి అనడానికి రుజువు, అదృశ్యమైనటువంటి ఉంది అనడానికి రుజువు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, విశ్వాసం అన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారంటే బేసిక్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఆలోచించేటప్పుడు, వాళ్ళు నడిచేటప్పుడు అదృశ్యమైనటువంటి దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అదృశ్యమైనటువంటి వాటిని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు కనిపించే దాన్ని బట్టి మాట్లాడరు, కనిపించే దాన్ని బట్టి ఆలోచించరు. అదృశ్యంగా ఉన్నటువంటి దాన్ని బట్టి లేదా వాక్యం విని దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకంటే చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసం కనుకుంటేనంట అదృశ్యమైన ఉన్నవంటకు రుజునై ఉన్నది. చాలా సందర్భాలు చూడండి, యేసుక్రీస్తు సువార్తలో మనం చూసినప్పుడు ఎవరన్నా ప్రాబ్లమ్స్ తన దగ్గరకు వచ్చినప్పుడు, గుడ్డివాళ్ళు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావని ఇద్దరు గుడ్డివాళ్ళు ఒకసారి యేసు దగ్గరికి వస్తారు. ఆయన వెంబడిస్తున్నారు. యేసు ఒక గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గృహం దగ్గరకు సైతం వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు క్రీస్తు అడుగుతున్నారు, నేను ఈ కార్యాన్ని చేయగలను. వాళ్ళ దృష్టి కోసం అడిగారు. అంటే క్రీస్తు అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని అడిగారు. అప్పుడు నమ్ముచున్నాము అన్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, మీరు బైబిల్ ఎక్కడైనా సరే చూడండి, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. బైబిల్ అద్భుతాలు జరిగినప్పుడల్లా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్తో వాళ్ళు వచ్చారు, రకరకాల సమస్యలతో వాళ్ళు వచ్చారు. కానీ వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా ఎలా మాట్లాడారో తెలుసా? యేసుక్రీస్తే కానీ లేదంటే విశ్వాసం ఉండి సమస్యను బట్టి యేసు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడారో తెలుసా? ఎక్కడో కూడా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడడం బైబిల్ మనం చూడం. వాళ్ళు గుడ్డివాడైనప్పుడు నేను గుడ్డివాని ప్రభు నేనేం చేయను అని ఇలాగన వాళ్ళు క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళకి ఏదైతే కావాలనుకున్నారో దాని గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అంటే బేసిక్గా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్న దాని గురించి కారణాలు వాళ్ళు వెతకరు. ఇప్పుడు చూడండి, విశ్వాసం ఉన్నప్పుడు బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నమ్ముటి నీ వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తున్నప్పుడు విశ్వాసం అంటే ఏంటంటే నువ్వు అనుకున్నటువంటి కార్యము నీకు అదృశ్యంగా ఉంటుంటే నీకు కళ్ళకి కనబట్టలేదు, ప్రస్తుతానికైతే వాస్తవం కానటువంటి ఒక దాన్ని నువ్వు చూస్తూ నడుచుకుంటూ వెళ్తావు, మాట్లాడుతుంటావు, ఆలోచిస్తుంటావు. ఓ టైం వస్తే అదృశ్యం ఉంటుంది, వాస్తవంగా మారిపోద్ది. అంటే బేసిక్గా అర్థం ఏంటో రకంగా చెప్పాలంటే నీకు లేనటువంటి ఒక సిట్యువేషన్ నువ్వు మార్చుకోవచ్చు అని బైబిల్ విశ్వాసం చెప్తుంది. బైబిల్ విశ్వాసం, బేసిక్ విశ్వాసం అంటే మనం దేని గురించి మాట్లాడతాం తెలుసా? విశ్వాసం అంటే ఊరినేదో నేను దేవుని నమ్మానండి అని కాదు. విశ్వాసం అన్నంటే అర్థం ఏంటంటే బైబిల్లో చూడండి, నీకు విశ్వాసం ఉందని క్రీస్తు క్వశ్చన్ చేసినప్పుడు అవును ప్రభు నాకు విశ్వాసం ఉంది అని వాళ్ళు చెప్పినప్పుడు, ఎప్పుడైతే విశ్వాసం ఉంది అని వాళ్ళు చెప్పారో అక్కడ వెంటనే పరిస్థితుల్లో మార్పు రావడం మనం చూస్తాం. అంటే బేసిక్ విశ్వాసం ఏం చేసిందంటే వాళ్ళ సిచ్యువేషన్ టర్న్ చేసేసింది, వాళ్ళ స్థితిగతులను మార్చేసింది విశ్వాసం. నీకు విశ్వాసం ఉందా అని అడిగారు క్రీస్తు, మాకుంది అన్నారు. ఎప్పుడైతే మాకుంది అన్నారో క్రీస్తు అన్నారంటే నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మిక చొప్పు నీకు జరుగునుగాక అన్నారు. ఎప్పుడైతే క్రీస్తులు అన్నారో ఆటోమేటిక్గా
పరిస్థితి మారిపోవడం బైబిల్ మనం చూస్తాం. ఆ మాట అన్నిన తర్వాత కూడా క్యాజువల్గా వాళ్ళు మళ్ళీ ఎలాగొచ్చారు అలాగే వెళ్ళలేదు, వాళ్ళు ఎలాగ వెళ్ళలేదు. అంటే బేసిక్ విశ్వాసం అంటే బేసిక్ ఏంటంటే మనం ఎందుకు విశ్వాసానికి ప్రయాసపడాలి అంటే బైబిల్ మనకి యాక్చువల్గా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాట. బైబిల్ మనల్ని పురుకొల్పుతూ చెప్తున్న మాట ఏంటంటే నీకు విశ్వాసం ఉంటే నీ పరిస్థితిని యాక్చువల్గా నువ్వు మార్చుకోవచ్చని బైబిల్ మనకు బోధిస్తుంది. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎంతమంది గురించి పౌలు లిస్ట్ చేస్తాడో చూడండి, ఎంతమంది పేర్లు మెన్షన్ చేస్తాడో. వాళ్ళందరి జీవితాల్లో ఏంటంటే ఏదో ఒక మార్పు విశ్వాసం తీసుకొచ్చింది. అంటే విశ్వాసం బేసిక్ ఏం చేసిందంటే సిచ్యువేషన్స్ మార్చింది విశ్వాసం. ఇప్పుడు దాంట్లో ఆలోచన మనం విశ్వాసం చెప్పుకున్నాం. బేసిక్గా విశ్వాసం యొక్క గురి ఏంటి? విశ్వాస గురి అంటే పరిస్థితి మార్చుకోవడమే విశ్వాసం యొక్క గురి. గురి లేకుండా విశ్వాసం లేదు. జస్ట్ నేను విశ్వాసించాను, నాకు పెద్ద ఇది కావాలి అది కావాలి నాకేమీ లేదండి, నేను విశ్వాసం ఉంచాను అయినా సరే అని కాదు. విశ్వాసం అన్నప్పుడు అబ్రహాము విశ్వాసం ఉంచిన అబ్రహాం ఒక గురి ఉంది విశ్వాసానికి, ఏంటంటే నా కుమారుడు కలగాలి. అలా బైబిల్లో చాలా మందికి వారికి విశ్వాసం ఉంది అన్నప్పుడు ఎలా చెప్తున్నా విశ్వాసం అంటే ఆ విశ్వాసం వాళ్ళకి ఒక గురి నిలిపింది. నాకు ఇది కావాలి, నాకు జీవితంలో అది జరగాలి. హన్నాకి విశ్వాసం బైబిల్ మనం చూస్తాం. ఆమెకేంటి? నా కుమారుడు కావాలి. ఆమె విశ్వాసానికి ఒక గురి ఉంది, ఏంటంటే నాకు ఎలాగైనా సరే నా కుమారుడు కావాలి. నాకేం వద్దండి, కానీ జస్ట్ నేను మంచి విశ్వాసం కాబట్టి నాకు విశ్వాసం ఉంచుతానండి అని కాదు. వాళ్ళ విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా కనపరచబడినప్పుడు అక్కడ పరిస్థితుల్లో మార్పు రావడం బైబిల్ మనం చూస్తాం. ఎప్పుడైతే ఒక విశ్వాసం అంటే దాంట్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా పరిస్థితి మారిపోవడం బైబిల్ మనం చూస్తాం. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే విశ్వాసం ఉంచినప్పుడు కార్యాలు వాళ్ళకి జరిగిపోతున్నాయి. అంటే బేసిక్ అర్థం అంటే విశ్వాసం మన యొక్క స్థితిగతులను మారుస్తుందని అర్థం. ఇప్పుడు ఏమిటో తెలుసు, విశ్వాసం మన స్థితిగతులు మారుస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ స్థితిలో ఇలాగ ఎందుకున్నాం అన్న దాని గురించి, ఎందుకున్నాము అన్న దాని గురించి మనం కారణాలు వెతుక్కోకూడదు, దాని డిస్కషన్ యాక్చువల్ మనం చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఈ స్థితిలో ఎందుకున్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా నీ తల్లిదండ్రుల వల్ల, లేదంటే నీ బంధువుల వల్ల, లేదా ఇరుగు పొరుగు వారి వల్ల, లేదా సాతాన్ వల్ల అన్న దాని గురించి డిస్కషన్ యాక్చువల్ అవసరమే లేదు. ఎందుకంటే విశ్వాసం ఉన్నవాడు గతం గురించి మాట్లాడు, విశ్వాసం ఉన్న గతం గురించి మాట్లాడరు. దేన్ని మాట్లాడతారంటే తను ఏదైతే గురిగా పెట్టున్నాడో విశ్వాసంలో దాని గురించి మాత్రం వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్లో మీరు ఎబ్బేజును చూడండి. ఎబ్బేజు 2 వచనాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మొదటి దినవృత్తాంత గ్రంథంలో 2 వచనాలు ఎబ్బేజు కోసం. ఏముంటుంది? ఆయన పుట్టినప్పుడు చాలా దయనీయ పరిస్థితుల్లో పుట్టాడు. చాలా బాధల్లో ఆ తల్లి గర్భం ధరించి కందంట పాపం ఆయన. కానీ మీరు బైబిల్లో చూడండి, ఆయన అంట అలాగే పెరిగాడు. బహుశా చాలా బాధాకర సిచ్యువేషన్ ఉన్నాడు. ఆయన లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే మన వాడుబాటు చెప్పాలంటే ఫెయిల్యూర్ అనమాట ఆయన లైఫ్. ఆయన పేరు అదే, బేసిక్గా ఆయన లైఫ్ స్టైల్ అలాగే ఉంది, ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన జీవితం అలాగే ఉంది. కానీ మీకు తెలుసా, బైబిల్లో టైం వచ్చినప్పుడు ఆయన అంట దేవుని ఇజ్రాయెల్ దేవుని గురించి ఆయన విన్నాడంట, యెహోవా దేవుని గురించి విన్నాడట. వినిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఆయన ఈ దేవునికి ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఏమని స్టార్ట్ చేశాడు? దేనికోసం అడిగాడు దేవుణ్ణి అంటే, ప్రభు నన్ను దీవించు అని అడిగాడు. ఇప్పుడు చూడండి, అంటే బేసిక్గా ఏం చేశారంటే ఆయన ఒక సిచ్యువేషన్ ఉన్నాడు, దానికి చాలా కారణాలు అయి ఉండొచ్చు, వేరు కారణాలు ఉండొచ్చు. ఎందుకు మరి అలాంటి సిచ్యువేషన్ జన్మించాడో, ఎందుకు ఆయన స్థితి అలా ఉందో మనకు తెలియదు. వాళ్ళ సహోదరులందరికంటే అల్పమైన స్థితిలో ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఆయన ఒక టైం వచ్చినప్పుడు ఆయన తన ఉన్నటువంటి సిచ్యువేషన్లోని వాళ్ళ అన్నిల మీద సనుక్కోలేదు. నేను ఈ సిచ్యువేషన్లోను మా అన్నిలు నాకంటే బాగున్నారు, కనీసం వాళ్ళు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు ఏంటి అని తాను ఏ స్థితిలో అయితే బలహీనమైన స్థితిలో అల్పమైన స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఉండడానికి కారణాలు వెతకట్లేదు, దాని డిస్కషన్ చేయట్లేదు. లేదా ఈ స్థితిలో ఉన్నప్పుడు కూడా చాలామంది చూస్తారు కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదని కూడా అన్నిల మీద కూడా సనుక్కోలేదు. ఆయన ఒకటే పని చేశాడు, వాళ్ళ అన్నిల గురించి డిస్కషన్ చేయలేదు, లేదా తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదు, ఈ ప్రపంచం గురించో సొసైటీ గురించో మాట్లాడలేదు. ఎవరెవరు తనకి సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయలేదు, వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. ఆయన నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి బైబిల్ మనం చూస్తాం. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? ఒకసారి ఆలోచించండి. ఏం ఆశించి వెళ్ళాడంటే అని అనుకున్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దేవుని ఆశ్రయిస్తే, నేను దేవుని ప్రార్థన చేస్తే దేవుని నా సిచ్యువేషను మారుతుంది అనేటువంటిది నమ్మాడు ఆయన రూఢిగా. ఆయన ఎందుకు ఆ సిచ్యువేషన్ వెళ్ళాడు, దాని గురించి మాట్లాడుతుంది ఆయన. కానీ ఒకటి నమ్ముడు ఏంటంటే, నా ఇజ్రాయెల్ దేవుని దగ్గరికి వెళ్తే, నేను యెహోవా దేవుని దగ్గరికి వెళ్తే నా సిచ్యువేషన్ ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఉండాలి, ఇలాగే ఏడుస్తూనే ఎందుకు కూర్చోవాలి? నేను దేవుడు ఉన్నాడు, ఆయన పరిస్థితి మార్చగలడు, ఆయన ఏదన్నా ఆయనకి సాధ్యము. కాబట్టి నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నా సిచ్యువేషన్ ఎందుకు మార్చుకోకూడదు అని ఎబ్బేజ్ గారు అనిపించింది.
అందరూ చూసి పాపం సొసైటీ అందరూ చూసి ఎబ్బేజ్ని చూసి బహు జాలి పడుతుంటారేమో. కానీ ఎబ్బేజు సొసైటీ యొక్క జాలిని బట్టి సాటిస్ఫై అయిపోయి పోలేని స్థితిలో ఉంది, అందరూ నన్ను మోరల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా మీద జాలి చూపిస్తున్నారు అనుకొని జాలితో సాటిస్ఫై అవ్వలేదు. ఆయన సిచ్యువేషన్ని మార్చుకుందాం అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఖచ్చితంగా దేవుడు ఆయన స్థితిని మార్చేసాడు. బేసిక్ కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఎమోషనల్గా ఎలా ఉంటుందంటే, మనం ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాగ మనల్ని వచ్చి ఎవరన్నా ఓదార్చుకుంటూ 4 మాటలు చెప్తే బాగుంటుంది, మనల్ని ఆ మూమెంట్లో రికగ్నైజ్ చేసి జాలి చూపిస్తే చాలు అనుకుంటాం. కానీ చెప్తున్నాను చూడండి, విశ్వాసం అనుకున్న దానికంటే చాలా చాలా బలమైనది. అంత బలమైన విశ్వాసము, నువ్వు దేవుని నమ్మి నువ్వు దేవుని కుమారుడిగా మార్చబడే రక్షణ పొంది అంత బలమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉండి ఇంకను ఆ బలమైనటువంటి దేవుని మనం ఆశ్రయించకుండా కొన్నిసార్లు బ్రతుకుతూ ఉంటాం. ఆ దేవుడు ఏం చేయగలడో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంత బలమైన దేవుని పెట్టుకొని ఏదన్నా మార్చగలిగేటువంటి ఆయన మనం పక్కన పెట్టుకొని కొన్నిసార్లు ఏంటి ఈ సిచ్యువేషన్ మనం ఎందుకున్నామంటే వాళ్ళ వల్ల అండి, వీళ్ళ వల్ల అండి, మనుషుల గురించి మనం చెప్పుకుంటూ కూర్చుంటాం. కానీ నేనేమంటా తెలుసా, నువ్వు దేవుని మీద ఆశ్రయించావనుకో, ఎబ్బేజాలు అన్నిల కంటే ఉన్నత స్థితి దేవుడు ఎబ్బేజ్కి ఇచ్చాడట. అది వేరే వేరే కారణం బట్టి జరగలేదు, దేవుని వల్ల జరిగిందంట. అది నేనేమంటా తెలుసా, నిజంగా కనుక ఈ రోజుల్లో కూడా ఒక విశ్వాస కనుక సీరియస్గా దేవుని మీద కనుక డిపెండ్ అయితే ఖచ్చితంగా దేవుడు తాను ఏం చేయగలడో దేవుడు ప్రూవ్ చేసి చూపిస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే, దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాడు, దేవుడు నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఈవెన్ హన్నా అంత ఎందరు చెప్పని చూసారా, హన్నా కూడా చూడండి, ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పిల్లవారు లేరు, నాకు ఫ్యామిలీలో ఎంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఏడుస్తా కూడా కూర్చోవచ్చు. ఆమె ఏడుస్తా కూర్చోవచ్చు, ఏం ప్రార్థన చేయాలి, ఏడుస్తా కూర్చోవచ్చు కదా. ప్రార్థన ఎందుకు చేసింది ఆమె? ప్రార్థన చేసిందంటే ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా దేవుని అడిగితే దేవుడు నా కుమారుని ఇస్తాడు. ఏడుస్తూ కూర్చోవచ్చు కదా, ప్రార్థన ఎందుకు చేయాలి? చాలామంది ఏడుస్తూ కూర్చుంటాం కానీ ప్రార్థన చెయ్యం. వాళ్ళని నీ మాటలు అన్నారు, వీళ్ళని నా మాటలు అన్నారు. మనల్ని వేధించేటువంటి వాళ్ళ గురించి, మనము తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ గురించి మనము డిస్కస్ చేస్తా మాడుతుంటాం, లేదా బాధపడుతూ కూర్చుంటాం. అంటే నువ్వు బాధపడ్డం అనేసి నీకు విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం ఎంతలా సిచ్యువేషన్ మార్చగలదు అర్థం చేసుకుంటే, దేవుడు ఎంత బలంగా పెంచగలడు అర్థం చేసుకుని ఆ దేవుని దగ్గరికి ఆశ్రయిస్తే దేవుడు ఆ సిచ్యువేషన్ని తల కింద ఉన్నటువంటి దాన్ని దేవుడు మరలా సరైన స్థితిలో దేవుడు పెడతాడు కదా. కాకపోతే మనం ఇప్పుడు దేవుడిని మనం అలా చూడలేదు, మన దేవుడిని ఇప్పుడు అలా చూడలేదు. మనం బేసిక్ ఎలా చూస్తామంటే, దేవుడు నాకేం చెప్పండి ఇంకా దేవుని వెంబడిస్తానని అంటాం. అది బేసిక్ ఎలా ఉందంటే, దేవుడు నా మీద ఉన్నటువంటి విశ్వాసత కంటే నాకు దేవుని మీద ఉన్న విశ్వాసత ఎక్కువ అనుకుంటాం. అంటే దేవుడు నాకు అంత నమ్మకంగా లేడుగా, నేను మాత్రం దేవునికి తిరిగి నమ్మకంగా ఉంటానని మాట్లాడుతున్నాం మనం. దేవుడు నాకేం చేయలేదు, అయినా సరే నేను ఇంకా దేవుని వెంబడిస్తానండి. అప్పుడు ఎవరు దేవుడు అయ్యారు నిజంగా చెప్పాలంటే? దేవుడు ఏం చేయలేదు కాబట్టి దేవుడు తక్కువ అయ్యాడు. ఆయన ఏం చేయకపోయినా, ఏం లాభం ఆయన నీకు చేకూర్చపోయినా, ఏమి సమకూర్చపోయినా ఇంకా నేను దేవుని వెంబడిస్తానండి నువ్వు అన్నావంటే అర్థం ఏంటంటే, దేవుడి కంటే నువ్వు గొప్పడు అవుతున్నావు. అప్పుడు చాలామంది విశ్వాసం అలా అనుకుంటారు, నేను సరే దేవుని వెంబడిస్తానండి. దేవుడు ఏంటంటే బేసిక్గా నువ్వు నిజంగా దేవుడు ఏదన్నా చేయగలవు నమ్మేవంటే, దేవుని అంత విశ్వాసం ఉంది అన్నావంటే, ఆ విశ్వాసం నేను డిక్టేట్ చేయాలి, నిన్ను పురుకల్పాలి, నేను ప్రోత్సహించాలి. ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్లో నేను ఎందుకు నేను ఉండాలి, నేను మార్చుకోవాలి. అందుకని క్రిస్టియన్స్కి మనము అంటాం చూడండి, ఎవరు ఎన్ని మన గురించి మాట్లాడిన, ఎవరిని ఏం చేసినా సరే, ఎవరెంత నష్టం తీసుకొచ్చినా సరే, ఈ నష్టం తీసుకొచ్చినప్పుడు ఆ పాయింట్లో నువ్వు వచ్చినప్పుడు కూర్చొని వాళ్ళ వల్ల నేను వీళ్ళ వల్ల అని నువ్వు అనుకున్నావు అంటే అర్థం బేసిక్ నీళ్ళ విశ్వాసము లేదని అర్థం. నేను చేస్తా అలా అన్నం మానేసి, మనుషులైతే నాకు ఇలా చేశారు కానీ దేవుడైతే నమ్మదేరు, నేను ఆ దేవుని చూస్తాను అని దేవుని చూడడం స్టార్ట్ చేయాలి. యేసుక్రీస్తు చూడండి, యోహాను సువార్త 2 మనం చూసినప్పుడు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చారు చూసారు యేసుక్రీస్తు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అయితే మరియాకు తెలుసు ఏంటంటే, యేసుక్రీస్తు అయితే ఏదన్నా ఒక కార్యాన్ని ఖచ్చితంగా ఆయన చేయగలడు అని మరియాకు తెలుసు. అందుకనే యేసుక్రీస్తుకి అప్రోచ్ అయ్యింది. ఆ తర్వాత దాసులతో అంది, మనకందరికి తెలిసే విషయం, ఆయన మీతో చెప్పింది చేయండి అంది. కానీ చూడండి, నిజంగా ద్రాక్షారసం అయిపోయినప్పుడు నిజంగా చూడండి మరి ఎలా ఆలోచించుతా ఒకసారి చూడండి. మరియా కానీ యేసుక్రీస్తుని ఎలా ఆలోచించారు? నార్మల్ విశ్వాసం లేనుడి ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఎందుకంటే అసలు ద్రాక్షారసం ఎంత తక్కువ కలిపింది ఎవడో అని మొదలెడతాం మనం. ద్రాక్ష అయిపోయిందంటే ఎవరు కలిపింది, ఎంత కలపని ఎవరు చెప్పారు, మనం అలా మొదలెడతాం. మనమైతే అలా అంటాం, కలిపింది ఎవరు ముందే చూసుకోద్దా, మనం ఎలా మాడతాం. కానీ మరియా అందరూ జస్ట్ గెస్ట్ మామూలుగా వెళ్ళింది, దానికి ఎట్టడానికి వెళ్ళింది. కానీ ప్రాబ్లం వచ్చిన మరియాకు తెలుసు, సరే కారణం ఏమవచ్చు, ఎవరు తక్కువ కలిపారు, ఎవరు ఎస్టిమేషన్ తక్కువ వేశారు, అదంతా అవసరం లేదు. ఇప్పుడు దాన్ని మార్చగలిగేవాడు ఉన్నప్పుడు అది అలా ఎందుకుందని దాని గురించి మాట్లాడిన అవసరం ఏంటి? ఆ టైం దాన్ని డిస్కస్ చేసేపోదు, అదే ఆయన దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి ప్రాబ్లం ఆయన ముందు పెడితే ఆయన సాల్వ్ చేస్తాడు కదా అనుకొని మరియా యేసు దగ్గరికి వెళ్ళింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అప్పుడు అది ఎందుకు అంత తక్కువ వచ్చింది, ఎవరి వల్ల, అది ఎవరి మిస్టేకు, అదేమి అక్కడ రాలేదు. అది విశ్వాసం ఉన్న చోట అలాంటి డిస్కషన్ జరుగుతుంది.
విశ్వాసం లేని చోటే అది ఎవరి వల్ల జరిగిందంత డిస్కషన్ వస్తుంది. నేను అంటాను, మనం నిజంగా ఎంత విశ్వాసం ఉండాలంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అని అసలు నేను అడుగుతాను, ఎంత విశ్వాసంతో మనం నిండిపి ఉండాలంటే ఆ ప్రాబ్లం వచ్చినట్టు అది ఎవరి వల్ల ప్రాబ్లం అసలు మనం మాట్లాడనేకూడదు. అప్పుడు ఏం చేయాలంటే అలా అవిశ్వాసం గురించి, ప్రాబ్లం కారణాల గురించి, కారకుల గురించి వెతకడం కంటే ఆ టైంలో పరిష్కారం నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని వెతికితే దేవుడు ఎలాగో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు కదా. ఎలాగో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన ఎలాగ ఉన్నప్పుడు అక్కడ తప్పెందుకు జరిగింది అంటే అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చూడండి, బేసిక్గా చూడండి, స్కూల్ పిల్లలు పెన్సిల్తో రాస్తుంటారు. బేసిక్గా ఎరేజర్ ఉన్నప్పుడు తప్పు రాసినప్పుడు కూర్చొని బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు అనుకోండి, ఎరేజర్ ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. తప్పు వచ్చింది వెంటనే ఎరేజ్ తీసుకొని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతావు. అంతేగాని పొరపాటు తప్పు రాసాను బాధపడుతూనో, లేదా ఇంక వేరే ఏడుస్తూనో, లేదా కోపపడుతున్నా కూర్చొని వేస్ట్. ఎందుకని ఎరేజర్ ఉంది కాబట్టి. అది లేకపోతే మనం అప్పుడు ఆలోచించాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి దీని గురించి అని. కానీ ఎరేజర్ ఉన్నప్పుడు ఈజీగా చెరిపేస్తే మనం రాసుకెళ్ళిపోతాం. అసలు ముందు అక్కడ తప్పు రాసామన్నది కూడా తెలియదు కనీసం. అలాగా జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇలా పాడైపోయిన దాని మనం మాట్లాడడం అవసరమే లేదు. మనకు రోగం వస్తే మనకి రోగం ఎందుకు వచ్చిందో ఆలోచించిన అవసరం లేదు. స్వస్థపరిచే దేవుడు ఉన్నప్పుడు రోగం ఎందుకు వచ్చింది ఎందుకు ఆలోచించాలి. స్వస్థపరిచే దేవుడు ఉన్నప్పుడు స్వస్థపరిచే దేవుని గురించి కదా మనం మాట్లాడాలి. అలాగా మనం ప్రతి దాంట్లో కూడా మన విశ్వాసాన్ని కనపరచాలి. దేవుడు యాక్చువల్ విశ్వాసాన్ని అంత బలంగా దేవుడు కార్యం చేయాలని చూస్తున్నాడు. మన దగ్గర ఉన్న విశ్వాసం అంత బలమైన మనం తెలుసుకోవాలి. అది జస్ట్ ఊరినే నువ్వు పాటలు పాడడానికి, స్తుతించడానికి, జస్ట్ ఊరినే ప్రార్థనను క్రియల్లో మాత్రమే చేయడానికి కాదు, అది సిచ్యువేషన్ మార్చుకోవడానికి. అబ్రాహాము ఒకప్పుడు వారసుడు లేడు, కానీ వృద్ధాప్యంలో దాదాపుగా చచ్చిపోవడానికి చావు దగ్గర అయినటువంటి అంత వృద్ధాప్యంలో కుమారుని సంపాదించుకున్నాడు. అలా బైబిల్లో చాలామంది యొక్క జీవితాలు మారిపోవడం బైబిల్ మనం చూస్తాం. దానికి కారణం ఏంటి? విశ్వాసం. అలా గుడ్డు వాళ్ళు ఇంకెవరెవరో యేసుకి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరిలో క్రీస్తు ఒకటి అడిగారు, నేనే చేయగలను, నమ్ముతున్నావా అని అడిగారు. నమ్ముతున్నాను కానీ నాకు సిచ్యువేషన్ మారిపోయింది. అంటే అక్కడ మనకి ఏం అర్థమవుతుంది, సువార్తల్లో అద్భుతాలు బట్టి ఏమర్థమవుతుంది అంటే విశ్వాసం ఉంటే పరిస్థితి ఎలాగైనా సరే మారిపోద్ది. కాబట్టి నువ్వు సిచ్యువేషన్ కోసం మాట్లాడడంలో యూజే లేదు. అది ఎవరి వల్ల దాన్ని మాట్లాడడం యూజే లేదు. మనం ఏం చేయాలంటే విశ్వాసం అంత బలమైన అర్థం చేసుకోవాలి. మనం ఇంత బలమైనటువంటి దేవుడిని సేవిస్తాం, మా దేవుడు నిజమైన దేవుడు అని మనం చెప్పుకుంటాం, నా దేవుడు గొప్పడని మనం చెప్పుకుంటాం, ఆయన ఏదన్నా చేయగలను అంటాం, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదంటాం. కానీ అసలు ఆ దేవుడే పట్టించుకోవట్లేదంట. అసలు దేవుడు అసలు ఏమీ చేయట్లేదు, ఊరిని ఉన్నాడు, దేవుడు పక్కన ఉన్నాడు, ఆయన పెద్దగా ఏమి యాక్టివ్గా ఏం చేయడం అన్నట్టుగా మనం కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిదానికి జవాబు దేవునిలో ఉంది. కాబట్టి మనం నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని వైపు కదా మనం చూడాల్సింది. ఎందుకంటే దేవుని చూస్తే దేవుడు ఎలాగైనా సొల్యూషన్ మనకి ఇస్తాడు. అందుకని బైబిల్లో చాలా సందర్భంలో భక్తులందరూ కూడా అలాగున్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు దేవుని చూశారు. దేవుని చూసినప్పుడల్లా కార్యవర్గ జరిగినాయి. ఎందుకంటే చూడండి, మనం నిజంగా మనం ప్రతిరోజు మనం జీవిస్తున్నప్పుడు బేసిక్ 2 సిట్యువేషన్ మన ముందు ఉంటాయి. ఒకటి ఏంటంటే నువ్వు అవిశ్వాసంగా మాట్లాడుతూ కూడా టైంపాస్ చేయొచ్చు, లేదా విశ్వాసంగా మాట్లాడే నీ సిచ్యువేషన్ నువ్వు మార్చుకోవచ్చు. 2 రకాలు ఉంటాయి. అందుకే చూడండి, బైబిల్ మనం చూస్తే ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో చూస్తే అక్కడ దేవుడు అంటాడు, జీవము మరణము నీ ఎదుట ఉంచాను. 2 నీ ఎదుట ఉంచాను. జీవము మరణము, ఆశీర్వాదము, శాపం ఎదుటుంది. నీకేం కావాలో కోరుకుంటూ దేవుడు అన్నాడు, నువ్వు జీవాన్ని కోరుకో. నువ్వేం కోరుకుంటే నీకు మంచిది కూడా దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుడు జీవను కోరుకున్నాడంటే అర్థం ఏంటంటే బేసిక్గా అది ఆటోమేటిక్గా దాని అంతటా అదే నీ మీదకి వచ్చేది. అది 2 నీ ముందు పెట్టాడంటే అర్థం ఏంటంటే జీవాన్ని కోరుకొని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు అనుకుంటే జరిగిపోద్ది అనుకో. దేవుడు కోరుకోనంటే అర్థం ఏంటంటే నువ్వు కోరుకోవాలి, అంటే నువ్వు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జీవం అంటే లేదా మరణం అన్నప్పుడు ఏదో చచ్చిపోతే మరణం అని కాదు. జీవం మరణం అన్నాడు బేసిక్గా అంటే ప్రతి మంచి ఆశీర్వాద సంబంధం ప్రతిదీ కూడా మంచి దానిలోకి వస్తుంది. నువ్వు అది కోరుకుంటున్నాడు, దేవుడు అది చెప్తున్నాడు, నువ్వు అది కోరుకుంటే కదా వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడే ప్రతి మాటలో గ్రే ఏరియాస్ ఉండదు. అంటే అది మంచి కాదు, చెడు కాదు, అది అవిశ్వాసమో కాదు, విశ్వాసం కాదు అన్నట్టు న్యూట్రల్గా ఏముండదు. మన నోరు మాట్లాడే ప్రతి మాట నువ్వు అడిగేసే ప్రతి అయితే విశ్వాస సంబంధమైనటువంటిది అవుతుంది, లేదా విశ్వాస సంబంధమైనది అవుతుంది. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే బేసిక్గా అది నీకు జీవం ఇచ్చేదిగా ఉంటుంది, లేదా నీకు మరణాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, లేదా ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, లేదా శాపాన్ని తెచ్చేదిగా ఉంటుంది. అది మనం ప్రతిసారి మనం తెలియకుండా మనం చూస్ చేసుకుంటున్నాం. అది జీవ మరణము 2 కూడా దేవుడు మన దగ్గర పెడుతున్నాడు. ఆశీర్వాదం, శాపం 2 మన ముందు పెట్టాడు. కానీ దేవుడు చెప్తున్న మాట 2 నీ ఎదుటిన్నాయి. కానీ అలాగని శాపం నీ మీదకి రావాలని కూడా ఏం లేదు. నువ్వు జీవాన్ని కోరుకుంటే శాపం నీ మీదకి రాదు. నువ్వేం కోరుకోవాలి దేవుడు చెప్తున్నాడు, నువ్వు కోరుకుంటేనే వస్తుంది దేవుడు చెప్పాడు. అది ఎలా కోరుకుంటాం? మనం ఆలోచన ద్వారా
మనం నోటితో మాట్లాడే మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన జీవము కోరుకుంటే జీవం వస్తుందంట. దేవుడు నీ ఎదుటి జీవనం పెట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాను కాదు. దేవుడు కోరుకోమని చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్ నీ మీదకి వచ్చాడు. నువ్వు కోరుకోవాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం కోరుకుంటే అది మనకి వస్తుందంట. ఎందుకంటే చూడండి, మనం చేసే ప్రతి కార్యం కూడా విశ్వాస సంబంధాల్లో మాట్లాడే మాటలు, ఆలోచించేది, నువ్వు ప్రవర్తించే ప్రతిదీ కూడా ఈ రెండింటిలో ఏదో దాని కింద వస్తుంది. నాకు ఎలా ఉన్నా పర్లేదండి అని అనుకుంటే నువ్వు ఎలాగైనా మార్చుకో, పర్లేదు. కానీ లేదంటే సిచ్యువేషన్ నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని మారుస్తాడు. యాక్చువల్గా మన దేవుడు కూడా అక్కడ ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో అది మాట్లాడతాడు. ఎంత దూరం ఆలోచించాడంటే, నీవు నీ సంతానము లేదా నీ పిల్లలని దేవుడు మాట్లాడతాడు. అక్కడ నువ్వు నీ ఎదుట నేను ఆశీర్వాదము, శాపమును, జీవము, మరణము నీ ఎదుట పెట్టానని నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎంత దూరం ఆలోచించాడంటే అంటున్నాడు, నీవు నీ సంతానం అని అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వేం కోరుకోవాలో, నీకేది మంచిదో దేవుడు నీ గురించి మాట్లాడుతూ నీకు చెప్తూ, దేవుడు ఎంత లోతుగా నీ గురించి ఎంత దూరం ఆలోచించాలంటే నువ్వు ఇంకా ఆలోచించలేదు. నేనేం కోరుకోవాలని వాళ్ళు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నీ పిల్లలు, నీ సంతానం అంతా బ్రతకాలి అంటే నువ్వు దీన్ని కోరుకో. నేనేం కోరుకోవాలి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇది కోరుకుంటే, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే, నువ్వు జీవాన్ని కోరుకుంటే నువ్వు బాగుంటావు, నీ తరం కూడా బాగుంటుంది, నీ పిల్లలు కూడా బాగుంటారు. ఎంత దూరం దేవుడు ఆలోచించాడు చూడండి, ఎంత దూరం దేవుడు మన గురించి. అంటే ఈరోజు మనం ఎంచుకునేటువంటి జీవం అటువంటిది నీతో అయిపోయేది కాదు. ఈరోజు నువ్వు చూస్ చేసినటువంటి ఆశీర్వాదం అంటే ఇది నీతో అయిపోయేది కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కోరుకుంటే అది నీ మీదకి, నీ పిల్లల మీద కూడా వచ్చేస్తుంది. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, అక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి చూసి దేవుడు యాక్చువల్ అంటున్నాడు, అప్పటి వరకు నువ్వు ఎలా బతికావు అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు తలుచుకొని నువ్వు నిజంగా దేని వైపు చూస్తే నీ తర్వాత వచ్చేటువంటి స్థితిగతులు, నీ తర్వాత దినాలని నువ్వు మార్చేయచ్చు. నీ వంశాన్ని కూడా నువ్వు టర్న్ చేసుకోగలిగే అంత నిర్ణయము ఇప్పుడు నువ్వు తీసుకుంటే అది కూడా మారిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు తీసుకున్నావు కాబట్టి నీతో ఆగిపోద్ది అని దేవుడు చెప్పట్లేదు. ఆ నిర్ణయం ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు కనుక జీవాన్ని కోరుకుంటే, ఈరోజు నువ్వు కనుక ఆశీర్వాదాన్ని కోరుకుంటే దేవుడు అంటున్నాడు, అది నీతో అయిపోదు, నీ తర్వాత నీ పిల్లలకు కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అంత బలంగా దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనమేమో మన పిల్లల కోసం చాలా ఆలోచిస్తాం, కరెక్టే, మంచిదే. కానీ నేను ఏం చెప్తాను తెలుసా, మనకంటే ఎక్కువగా దేవుడు మన పిల్లల గురించి కూడా ఆలోచించి అంటున్నాడు, నువ్వు ఈరోజు ఇది చెయ్యు, ఇది చేస్తే నీతో పాటుగా నీ పిల్లకి లైఫ్ కూడా మారిపోద్ది అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అంత దూరం ఆలోచించాడు. దేవుడు మాట్లాడాడు ఎంతసేపు, దేవుడు నా గురించే మాట్లాడాడేమో, నా గురించి అనుకుంటున్నాం. కానీ దేవుడు అక్కడ చెప్తున్నప్పుడు, నువ్వు ఇది కోరుకొని దేవుడు చెప్పేటప్పుడు అది నీ వరకు మాత్రమే ఆలోచన దేవుడు చెప్పట్లేదు, నీ తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచన దేవుడు అన్నాడు. ఈరోజు నువ్వు ఇది కోరుకో అంటున్నాడు. ఇది కోరుకోను చూడు, నువ్వు జీవాన్ని కోరుకో, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకో, నీతో పాటు నీ తర్వాత వచ్చే వాళ్ళని కూడా నేను మార్చేస్తాను అన్నాడు దేవుడు. అంటే చూడండి, అంటే దేవుడు అంత ఎక్కువ మన గురించి ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు అంత బలమైన దేవుని మనం పెట్టుకొని, మన గురించి అంత లోతుగా అంత దూరం ఆలోచించేటువంటి దేవుని పెట్టుకొని, మనము విశ్వాసం పెద్దగా అసలు ఆలోచన చేయం. మనం విశ్వాసం ఎదుగుతామన్న ఆలోచన చేయం. మన అవిశ్వాసాన్ని యాక్చువల్ అంటే అవిశ్వాసాన్ని మనం ద్వేషించాలి. యాక్చువల్గా అవిశ్వాసమైన మాటల్లో మనం ద్వేషించాలి. మన అవిశ్వాసమైన మాట మనం కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే చూడండి, అందుకే బైబిల్లో చూడండి, యెహోషువ కాలం బట్టలు చింపుకున్నారు. ఎందుకని వాళ్ళు కోపం వచ్చి బట్టలు చింపుకోలేదు, అవిశ్వాసమైన మాటలు వాళ్ళకి అంత బాధని కలిగించింది, బట్టలు చంపుకున్నారు వాళ్ళు. వెంటనే ఒక విశ్వాసాలు ఎదుగుతున్నప్పుడు నీకు అలా ఉండాలి. అలా ఆ మాటలు, విశ్వాసమైన మాటలు నీకు వినసొంపుగా ఉండాలి. విశ్వాసమైన మాటలు విన్నప్పుడు నీకు చాలా సంతోషం రావాలి, అది నీకు చాలా ధైర్యం ఇవ్వాలి, నీకు చాలా బలాన్ని అది ఇవ్వాలి. ఒక మంచి విశ్వాసమైన మాటలు మంచి ఫీలింగ్ ఇవ్వాలి. అవిశ్వాసమైన మాటలు నీలో ఒక నెగిటివ్ రియాక్షన్ రావాలంటే, ఇలాంటి మాటలు నేను వినుకుంటే బాగున్నటువంటి ఒక ఫీలింగ్ మనకి యాక్చువల్గా రావాలి. అప్పుడేంటంటే నువ్వు నిజంగా విశ్వాసంలో చాలా బలంగా ఉంటున్నావు. అలా ఉంటే దేవుడు అంటున్నాడు, ఇప్పటివరకు ఒకవేళ ఎబ్బేజీలాగా ఉన్నావు అనుకుందాం, సపోజ్ నువ్వు ఈరోజు ఎబ్బేజీలాగా ఉన్నావు, పూర్వస్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ఇజ్రాయేల్ దేవుని ఆశ్రయిస్తే కనుక, నువ్వు కనుక జీవాన్ని కోరుకొని దేవుని దగ్గరికి వస్తే, నేను నిన్నే కాదు ఎబ్బేజు, నీతో పాటు నీ తర్వాత వచ్చేవాళ్ళని కూడా నేను మార్చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవుడు అంటున్నాడు అన్నమాట. అందుకని విశ్వాసంగా మనం ఏంటంటే, దేవుడు అన్ని వాగ్దానాలను మనం చేసి అంతలాగా నేను సిచ్యువేషన్ మార్చేయగలను దేవుడు చెప్తున్నప్పుడు, మనం ఎంతసేపు మన గురించి ఈ రోజు నాకేంటని దాని గురించి వరకే మనం ఆలోచించకూడదు. నీకు ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు నీకేం కలిసి వచ్చేస్తే సరిపోద్దని ఆలోచించొద్దు. నీకు ఇప్పటికిప్పుడు మంచి ఫీలింగ్ వస్తే సరిపోద్దులే అని నువ్వు ఆలోచించుకో, నీ ఫీలింగ్స్ తగ్గట్టు నువ్వు బిహేవ్ చేయొద్దు. మనం ఏం చేయాలంటున్నానంటే, నువ్వు దూరం ఆలోచించుకో.
నువ్వు లాంగ్ టర్మ్లో ఆలోచించు. ఇప్పటికీ షార్ట్ టర్మ్ టెంపరీగా తాత్కాలికంగా దానికోసం ఇప్పటికిప్పుడు నాకు భోజనం వచ్చేసి సరిపోద్ది, ఇప్పటికిప్పుడు నాకు తీరిపోతే సరిపోద్ది, ఈ నెల నాకు సరిపడేంత రాబడి సరిపోద్ది అని ఇలాగ ఆలోచించొద్దు. దూరం ఆలోచించు. ఎందుకంటే దేవుడు నీ గురించి ఆలోచించేటప్పుడు చాలా నీ తర్వాత వచ్చేటువంటి సంతతి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. జస్ట్ ఒకసారి ఊహించుకోండి, ఒకసారి ఇమాజిన్ చేయండి. మనం ఎంతసేపు మన గురించి వరకు ఆలోచిస్తున్నాం, కానీ దేవుడు అంటున్నాడు నేను నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ తర్వాత వచ్చేటువంటి వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ చేయాలంటే ఈరోజు నువ్వేం చేస్తే బాగుంటుందని చెప్తాను అంటున్నాడు దేవుడు. నీ తర్వాత సంతతి బాగుంటానంటే నువ్వు ఈరోజు ఇది చేస్తే అది నీతో ఆగిపోదు, నీ సంతతి కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచన, దేవుడు అంత మన గురించి లోతుగా ఆలోచిస్తున్నాడు మన గురించి. దేవుడు అంతగా మన గురించి అంత స్కోప్ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు, అంత అవకాశం దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం ఏంటంటే విశ్వాసం ఎదుగుదామని ఆలోచన మనకు చాలా సందర్భాలు రాదు. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ఎంతో కొంత విశ్వాసం అనుకుంటాం, ఏదో కొంచెం చేయాలి కాబట్టి కొన్ని కార్యాలు కాబట్టి కొంచెం అనుకుంటున్నాం. కానీ విశ్వాసం ఒకసారి నిజంగా బలంగా మారితే అది ఎంత బలమైన విశ్వాసమో ఒకసారి ఆలోచించండి. విశ్వాసం ఎంత బలం ఉంటుందో, ఆ విశ్వాసం సిచ్యువేషన్ ఎంత బలంగా మారుస్తుందో బైబిల్లోకి వెళ్ళి చూస్తే మనకి భక్తుల యొక్క జీవితాలు మనకు అర్థమవుతుంది. ఏదో క్యాజువల్ ఏదో దేవుడి దగ్గర జస్ట్ మెప్పొందున్నాను కాదు. నువ్వు విశ్వాసం ఉంటే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా డౌటే లేదు. ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాడో తెలుసా? నేను మార్చాలి, నీ సిచ్యువేషన్ మార్చాలని నీ కోసం, నీ తర్వాత సంతతి కోసం కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నీకు విశ్వాసం దాని ఏంటంటే నువ్వు నా దగ్గర ఎప్పుడు చదువుతున్నప్పుడు నువ్వు కూడా అంత పట్టుదలతో నా దగ్గరికి వస్తున్నావు. ఎలాగని నా విశ్వాసంతో సిచ్యువేషన్ మార్చుకోవాలని నాలాగా ఆలోచన నా దగ్గరికి వచ్చావు. నేనేం చేద్దాం అనుకోండి ఎగ్జాక్ట్ నాలాంటి మైండ్ సెట్ నీలో కనబడింది. అందుకే విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. కానీ విశ్వాసం అంటే అల్టిమేట్గా దేవుడు జస్ట్ మన చూసి సంతోషించడం కోసమే విశ్వాసం కాదు. దేవుడు చాలా చేద్దాం అనుకుంటాడు మన లైఫ్లో కానీ దేవుని ఆటంకపరిచే కార్యం ఏంటంటే మనకు అవిశ్వాసమే దేవుని ఆటంకపరుస్తుంది. అందుకని ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసాన్ని తెంచేసుకొని నువ్వు బయటకు వచ్చి విశ్వాసంతో స్టార్ట్ చేస్తావో దేవుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే దేవుడు కూడా యాక్చువల్ చెప్పాలంటే నీకోసం అలా వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు నువ్వు అవిశ్వాసాన్ని తెంచుకుని బయటకు వచ్చి నేను విశ్వాసంగా ఉంటాను, దేవుడు యాక్చువల్గా వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు చూస్ చేసుకున్నావో జీవమును, అప్పుడు దేవునికి నువ్వు చాలా అవకాశం దేవునికి నువ్వు ఇస్తున్నావు, అప్పుడు దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అందుకని విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉన్నట్టు అసాధ్యం బైబిల్ అందుకుంది. ఏదో దేవుడిని చూడగా నవ్వుతాడు, దేవుడు నవ్వించడానికి దేవుడు హ్యాపీ ఫీల్ అవ్వడానికి విశ్వాసం కాదు. దేవుడు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతాడు? విశ్వాసం ఉంటే. ఒక గుడ్డివాడికి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే నీకు విశ్వాసం ఉంది కాబట్టి నేను నీకు చూపుని ఇవ్వగలుగుతాను. నాకు చూపు ఇవ్వాలని ఉంది కానీ నీలో విశ్వాసం ఉండాలి కదా. కానీ ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉందో, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చావు, నేను ఏదన్నా సరే చేయగల అవకాశం నువ్వు నాకు ఇచ్చావు. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసంతో ఉన్నావో నేను చేద్దామన్నా చేయలేదు. ఎందుకంటే నువ్వు జీవాన్ని కోరుకోవాలి కదా. నేను ముందు పెట్టాను స్వస్థతని, ఆరోగ్యమును, ఆశీర్వాదాన్ని, దీర్ఘాయుని నేను ముందు పెట్టాను. కానీ నువ్వు కోరుకోవాలి కదా. నువ్వు కోరుకుంటేనే కదా నేను వాటిని చేయగలను. అందుకని ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని ఎంచుకుంటామో లేదా విశ్వాస సంబంధంగా ముందుకెళ్దాం అనుకుంటామో అప్పుడు దేవుడు చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అప్పటివరకు దేవుడిని వరకు అవిశ్వాసంతో నువ్వు దేవుని చేతులు కట్టేసినట్టుగా దేవుడు ఫీల్ అవుతాడు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి నువ్వు దేవుడు చేద్దాం అనుకున్నటువంటి ఆ కార్యాలకి నువ్వు నమ్ముతావో నువ్వు దేవునికి చాలా అవకాశాన్ని ఇచ్చావు. ఇప్పుడు ఆయన చాలా బలంగా తన బాహువును దేవుడు కనపరుచుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు నుంచి మైండ్ అదే ఉంటుంది. కాకపోతే నువ్వు నమ్ముతావేమో దేవుడు ఎదురు చూస్తాడు. చాలామంది విశ్వాస జీవితాన్ని అనుకుంటాను మనం విశ్వాసం ఉంచం కాబట్టి దేవుడు కూడా వెయిట్ చేస్తుంటాడు. విశ్వాసం లేదు కదా దేవుడు. అందుకని బైబిల్లో కూడా చూడండి, అక్కడ మాట్లాడుతూ వేసుకుంటూ అంత్యదినంలో ఇలాంటి విశ్వాసాన్ని కనుగొందునా. దేవుడు ఏంటి వెయిట్ చేస్తాను విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని కనపరిస్తే నేను రెడీగా ఉన్నాను చేయడానికి. కాకపోతే నువ్వు జీవాన్ని కోరుకో. నీ ముందు సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎంతసేపు నీ ముందు ఇది ఎందుకు ఉంది, అలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి నువ్వు వాటి గురించి వాళ్ళకు డిస్కషన్ చేస్తున్నావు. కానీ నువ్వు ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎబ్బేజలాగా నువ్వు జీవాన్ని కోరుకోవచ్చు, నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకోవచ్చు కదా. సరే, నీకు దరిద్రం ఉంది, నీకు పేదరికం ఉంది, నువ్వు ఇబ్బందులు ఉన్నావు, అటువంటి స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ఆశీర్వాదాన్ని కోరుకుంటే తప్ప నువ్వు పైకి రాలేవు. కాబట్టి నువ్వు ఆ స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయావు, అంత అల్పంగా ఎందుకు వెళ్ళిపోయావు, దాని మాట్లాడడం వేస్టే. ఆ నోరు తెరిచి నువ్వు జీవాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకోవచ్చు కదా అని దేవుడు అంటున్నాడు. అది కోరుకుని నేను పైకి తీసుకొస్తాను. ఎంత పైకి తీసుకొస్తానంటే ఎంతమంది ఎవరైతే నీ పై ఉన్నారో వాళ్ళకంటే పైకి నేను తీసుకొస్తాను. అది దేవుని గొప్పతనం. అది ఎలా జరుగుతుంది? కేవలం నువ్వు విశ్వాసం దేవుని దగ్గరికి వస్తే చాలు, దేవుడు అలా కార్యాన్ని జరిగిస్తాను. వాళ్ళతో సమానం కాదు, వాళ్ళకంటే గొప్పగా దేవుడు చేస్తా అంటాడు. అది దేవుని గొప్పతనం. అంత స్కోప్ దేవుడు మనకి ఇస్తున్నాడు అంటున్నాను. ఇప్పుడు అంత అవకాశం ఉందని నిజంగా నమ్మితే అప్పుడు విశ్వాసం ఎంత అవసరం ఆలోచించండి. ఆ విశ్వాసం కోసం మనం ఎంత ప్రయాసపడాలో, నిజంగా విశ్వాసం కోసం ఎంత ఇష్టంగా మనం ప్రయాసపడాలో ఒకసారి ఆలోచించండి. నేను ఎలాగైనా సరే విశ్వాసంలో నేను కనుక డెవలప్ అయితే చాలు, విశ్వాసం ఇది చాలు, ఆటోమేటిక్ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. ఆ పరిస్థితులు మారిపోయినప్పుడు కేవలం నా లైఫ్ మారిపోవడం కాదు, నా తర్వాత వచ్చే వాళ్ళ లైఫ్ కూడా
మారిపోద్ది. అది విశ్వాసం, అదే దేవుని యొక్క కార్యం, దేవుడు కార్యజన విధానం. అది అంటే అంతగా నీ లైఫ్నే కాకుండా నీ తర్వాత వచ్చే వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది నీ విశ్వాసము, నువ్వు ఎంచుకునేటువంటి ఆశీర్వాదం, నువ్వు ఎంచుకునే విశ్వాసం. అందుకే దేవుడు అది కోరుకోమంటున్నాడు. అందుకని రెండు ఆప్షన్లు ఎప్పుడు మన దగ్గర, ప్రతి స్టెప్లో 2 ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి. నువ్వు బయటకు వెళ్ళడం 2 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు జీవాన్ని కోరుకోవచ్చు, మరణాన్ని కోరుకోవచ్చు, 2 దగ్గర ఉంటాయి. ఏం కోరుకుంటాం? మాటల ద్వారా, ఆలోచన ద్వారా, నడవడి ద్వారా ఏం కోరుకుంటున్నాం కూడా ఆలోచించుకోవాలి. కానీ తరచుగా విశ్వాసాన్నే కోరుకుంటే, తరచుగా ఆశీర్వాదాన్ని కోరుకుంటే ఎబ్బేజులుగా అల్పమనస్థితులు ఉండొచ్చు అమ్మగా, నువ్వు టైం వస్తే దేవుడు చాలా గొప్పగా దేవుడు ఎంతగా మారుస్తా అంటున్నాడంటే, నీకంటే ముందున్న వారిని దగ్గర తీసి దాన్ని దాటి నేను ఇంకా వారికంటే గొప్పగా వారిని దాటి వెళ్ళిపోయేంతలో దేవుడు చేస్తా అంటున్నాడు. బైబిల్ దేవుడు వ్యక్తిని అలా చేశాడు. అందరికంటే హీనంగా ఉన్నటువంటి వాడిని వాళ్ళ ఫ్యామిలీ అందరికంటే గొప్పగా చేశాడు దేవుడు. అప్పుడు నిజంగా అప్పుడు ఎబ్బేజు గురించి బైబిల్ ఉన్నప్పుడు అది 2 వచనాలు అయి ఉండొచ్చు. కానీ అది యాక్చువల్గా అది బైబిల్ దేవుని యొక్క వాక్యము, అది నిజమని నువ్వు నమ్మితే ఆ 2 మాటలు, ఎబ్బేజు గురించి రాయబడిన 2 మాటలు, ఆయన ఎంత భయంకర స్థితిలో ఉండేవాడో, ఎంత గొప్పగా మారాడో, ఆ 2 లైన్లు మనల్ని పురుకొల్పాలి కదా. వాక్యం సజీవమైంది అన్నప్పుడు, అది యాక్టివ్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ 2 మాటలు మనం పురుకొల్పాలి. మనకు కూడా అనిపించాలంటే నేను కూడా ఎబ్బేజులాగా పూర్వపు స్థితులు ఎందుకు ఉండాలి, నేను కూడా ఎబ్బేజు కడమటి స్థితిలాగా నేను కూడా మార్చుకోవచ్చు కదా అన్న పట్టుదల మనకు కూడా యాక్చువల్గా రావాలి కదా. ఎందుకంటే ఆ పట్టుదల వల్లనే ఎబ్బేజు మారాడు. వాళ్ళ అన్నీళ్ళు ద్వేషించలేదు, వాళ్ళు నాకంటే బాగున్నారని వాళ్ళ మీద అసూయ కానీ ద్వేషం కానీ లేదు ఆయనకి. నేను ఉన్నాను, సరే ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నా సిచ్యువేషన్ మార్చుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు నాదే అని నమ్మాడు. అది ఎవరో మార్చాలన్న సిచ్యువేషన్ అనుకోలేదు ఎబ్బేజు, లేదా అన్నా కానీ వీళ్ళందరూ కూడా ఎవరో నా సిచ్యువేషన్ మార్చాలనుకోలేదు, నేను మార్చుకోవాలి. అంటే ఇప్పుడు నాకు కుమారుడు లేడు అన్న అనుకుంటే, నా కుమారుడు లేడు కానీ నా కుమారుడు కావాలి, నా సిచ్యువేషన్ నేను మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ అంటే అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇది నా బాధ్యత, నా పరిస్థితిని నేనే మార్చుకుంటాను అనుకుని దేవుడి దగ్గర ఆమె వెళ్ళింది. అలాగే ఎబ్బేజు కూడా అంతే. ఇలా ఎందుకున్నాడు అంటే దానికి బోల్డ్ కారణం ఉండొచ్చు, కానీ మార్చుకునేటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎబ్బేజు మీదే ఉంది. ఇప్పుడు నేను సిచ్యువేషన్ ఉన్నాను, దీన్ని మార్చుకోవాలనుకుంటే కనుక మార్చుకునేటువంటి బాధ్యత నా మీద ఉందనేటువంటి గ్రహింపు మనకు ఉండాలి. దీనికి వేరే వాళ్ళు బాధ్యులు, వేరే వాళ్ళు కారణం కాదు, మార్చుకోవడానికి మాత్రం బాధ్యత నీదే. నేను దీన్ని మార్చుకోవాలనుకుంటే నేను మార్చుకోగలిగేటువంటి స్థితిలో నాకు ఖచ్చితంగా ఉంది, మార్చుకునేటువంటి బాధ్యత నాదే అని గ్రహిస్తే ఖచ్చితంగా మార్చేసుకోవచ్చు, దేవుడు సహాయము చేస్తాడు. అందుకనే ఎవరో జాలి మనకు అవసరం లేదు, ఎవరో జాలి మనకు అవసరమే లేదు, వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు. నన్ను అడిగితే మనుషులు సపోర్ట్ చేస్తే మంచిదే, కానీ అల్టిమేట్గా మనుషులు సపోర్ట్ చేసినా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పొచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ అల్టిమేట్గా మనం దేని వైపు చూస్తే ఇంకే బెస్ట్గా దేవుడు మనకు సపోర్టు చేస్తాడు. అందుకంటే ఈ సిచ్యువేషన్ మార్చుకోవాలనుకున్నప్పుడు బాధ్యత అయితే ఖచ్చితంగా మందే. మనం అనుకుంటే మారిపోద్ది, ఎవరు అనుకుంటే మారదు, దేవుడు అనుకున్నా సరే మారదు, మనం అనుకుంటేనే మారుతుంది. అంటున్నప్పుడు ఒకవేళ మనకు చిన్న సమస్యలు ఉన్నా సరే ఇప్పుడు ఏంటో తెలుసా, అది బాధ్యత నీదే. నువ్వు మార్చుకోవాలనుకుంటే నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు కనుక సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుని మార్చుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నీ సంతానం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నిజంగా అందుకంటే చూడండి, దేవుడిని నిజంగా అంతలాగా నమ్మడం నేర్చుకోవాలి. దేవుడు ఇలా చేస్తాడు, ఇలాగ చేసేటువంటి మనస్సు, ఇలా చేసేటువంటి సామర్థ్యం అటువంటి దేవుని దగ్గర మనం వచ్చాము. అంతలాగా ఎబ్బేజు అలాంటి స్థితిలో ఉన్న వాడిని అంత గొప్పగా మార్చినప్పుడు, ఆ గుడ్డి వాళ్ళకు ఉన్నటువంటి వారిని అంత గొప్పగా దేవుడు మార్చినప్పుడు, దైన్యపరిస్థితి ఉన్న వారిని అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. అప్పుడు వాళ్ళ జీవితాలు యాక్చువల్గా మనల్ని పురుకొల్పడానికి దేవుడు రాయించుంచాడు. వాళ్ళని చూసి నేర్చుకోమనే కదా. నువ్వు అబ్రహాంలాగా ఉన్నా, హన్నాలాగున్నా, ఎబ్బేజులాగా ఉన్నా, ఆ గుడ్డి వాళ్ళలాగా ఉన్నా, ఎలాగున్నా సరే ఖచ్చితంగా మార్చుకోవడానికి కదా దేవుడు మనకి ఇవన్నీ కూడా మనకి ఎందులో పెట్టాడు, అందుకే కదా. అప్పుడంటే తెలుసా, మనం యాక్చువల్గా లోపల మనం పురుకొల్పబడాలి వాక్యం చేత, దేవుని యొక్క మంచితనాన్ని బట్టి. నేను కూడా నమ్ముతాను ఎబ్బేజులాగా. సింపుల్ ఒకటే చేశాడంటే, ఇజ్రాయెల్ దేవుని వైపు, యెహోవా దేవుని వైపు చూడడం స్టార్ట్ చేశాడు, ప్రార్థించడం స్టార్ట్ చేశాడు, పరిస్థితి మారిపోయింది. ఎబ్బేజు మనలాంటోడే. ఆయన లైఫ్ అంత మామూలుగా ఏదో ప్రార్థన చేసి జరిగిపోయిందని కాదు, నిజంగా సీరియస్గానే ఆ కార్యాన్ని ఆయన చేశాడు. ఆయన అనుకున్నాడు, నేను తలుచుకుంటే మార్చుకోవచ్చు నా లైఫ్ అని అనుకున్నాడు ఆయన ఎబ్బేజు. అందుకనే కదా మార్చుకుందాం అనుకున్నాడు కాబట్టి కదా ఇజ్రాయెల్ దేవుని ప్రార్థన చేశాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ఎబ్బేజు ఎందుకు ప్రార్థన చేశాడు? మార్చుకోవాలనుకున్నాడు. సరే నేను ఇలా ఉన్నాను, దానికి బోల్డ్ కారణాలు ఉండొచ్చు, కానీ నేను మార్చుకోవాలనుకుంటున్నాను అనుకున్నాడు.
అనుకున్నాడు, దేవుని ఆశ్రయించాడు, నిజంగానే మార్చుకున్నాడు. అలాగే అబ్రహాం మార్చుకున్నాడు, హన్నా మార్చుకుంది, అలా బైబిల్ చాలా మంది మార్చుకున్నారు. బైబిల్ రోగులు చాలామంది, ఒంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పక్షవాయు గల వాళ్ళు, నడువు వంగిపోయిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు, వీళ్ళందరూ క్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరి స్థితి వాళ్ళు మార్చుకున్నారు. అంటే అలా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మార్చుకోవాలని మనకు అనిపించాలి. మనకు అనిపించి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా ఏదైనా ఈజీగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే చూడండి, అందుకని సిచ్యువేషన్ చూసి మనం అలా మన సిచ్యువేషన్ చూసుకొని మనమే బాధపడుతూ కూర్చొని వేస్ట్. బాధపడడం యూజ్ లేదు. నువ్వు బాధపడుతూ కూర్చో, దానివల్ల పెద్దగా యూజ్ ఏమీ లేదు, దేవుడు కూడా సంతోషించడు. కానీ ఇది నేను మార్చుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేసి ఆత్మ సంబంధం అడుగు ముందుకేస్తావో దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇది మార్చుకోవాలని నీకు అనిపించాలి, పట్టుదల రావాలి, దానికి తగ్గట్టుగా నువ్వేదో ఒక అడుగు ముందుకేస్తే, అది క్రియల్లో కానీ అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా అది ప్రార్థన కావచ్చు, చర్చలాడడం కావచ్చు, వాక్య విశ్వాసాన్ని బలపరచుకోవడం కావచ్చు, ఏదో ఒకటి నీకు అనిపించాలి, మార్చుకోవాలని నువ్వు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, దేవుడు ముందుకు వస్తాడు, ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు దానికి ఇష్టపడతాడు చేయడానికి. అలా వాళ్ళు అనుకున్నారు కాబట్టి పరిస్థితి మారింది. దేవుడు అనుకున్నాడు కాబట్టి హన్నా మారిపోయిందా? హన్నా సిచ్యువేషన్ కాదు, హన్నా అనుకుంది నేను ఇలాగే ఎందుకు ఉండాలి. భర్త బాగానే సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు అయితే మనకి ప్రాబ్లం ఏమి ఉందిలే, నువ్వే అంత ఫీల్ అవ్వద్దులే అంటున్నాడు. కానీ ఆమె వాళ్ళు అక్కడితో అలా సాటిస్ఫై అవ్వట్లేదు. లేదు, నాకు కుమారుడు కావాలి అనుకుంది. పరిస్థితి మార్చుకోవాలనుకుంది కాబట్టి మార్చుకుంది, మారింది పరిస్థితి. ఆమె అనుకుంది కాబట్టి, ఎబ్బేజ్ అంటున్నాడు కాబట్టే పరిస్థితి మార్చుకున్నాడు. అంటే అలాగే మనం కూడా అనుకోవాలి, ఏదన్నా సరే కావచ్చు, అది ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంక వేరే ఏ ఇష్యూస్ అయినా కావచ్చు, మార్చుకోవాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అనిపించాలి. అది వేరే సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, సొంత లోక సంబంధ జ్ఞానాన్ని బట్టి ఆ దారిలో వెళ్ళడం కాదు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క సపోర్ట్తో మార్చుకోవాలి అనిపించాలి. మార్చుకునేంతలాగా మనం ఎఫర్ట్ ముందుకు పెడితే, ప్రయత్నం చేస్తే దేవుడు ఆటోమేటిక్గా పరిస్థితిని మారుస్తాడు. ఎందుకంటే మనం అలా పరిస్థితులు మార్చగలిగేటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. దేనైనా మార్చగలరు. వాళ్ళు అనుకున్నారు కాబట్టి మారింది పరిస్థితి. అంటే మనం కూడా అంత బలంగా అనుకోవాలి. ఏ సిచ్యువేషన్ దేవుడు ఎన్నో అద్భుతమైన వాగ్దానం దేవుడు చాలా చేశాడు. అప్పుడు మనం ఈ సిచ్యువేషన్లో ఉన్నాం, మనం చేసేది ఇంకేమీ లేదు, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతే, మన చదువు ఇంతే, లేదా మన పరిస్థితి ఇంతే, మన జాబ్ ఇంతే, కాబట్టి మనం ఇంతే కాదు. ఎప్పుడైతే నువ్వు మనం ఇంతే అని ఎప్పుడైతే నీ చదువుని బట్టో లేదా బట్టి మనం ఇంతకు మించి మనకు లేదు ఎప్పుడైతే అనుకున్నావో, నువ్వే హద్దేసేసుకున్నావు, అప్పుడు దాన్ని దాటి ఎవ్వరు ఇంకేం చేయలేరు. ఎందుకంటే నువ్వు వాటి ఆల్రెడీ పెట్టేసుకున్నావు నువ్వు వాటి. అప్పుడు దేవుడు కూడా ఇంకేమీ చేయలేడు. లేదు, నా సరిహద్దు నేను విశాలపరుచుకుంటాను నువ్వు అనుకుంటే దేవుడు సరిహద్దుల్ని జరుపుతాడు ముందుకి. ఇది ఇలా ఉండకూడదు, ఇరుకులో ఉన్నాను నేను ఎప్పుడు, కానీ నాకు విశాలతోనికి వెళ్ళాలంది, ఇరుకు నేను విశాలతగా మార్చుకుంటానని అనిపిస్తే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. లేదు, మనకి ఎంతకుమించి అవకాశమే లేదులే, చాలామందిని చూసాం కదా ప్రపంచంలో, మనకు కూడా లేదులే అని ఎప్పుడైతే నువ్వు లేదులే అన్న పాయింట్ నువ్వు వచ్చేసావో, నువ్వు ఆల్రెడీ అద్దు గీసుకున్నావు. ప్రభా నువ్వు ఇంతకు మించి నాకేం చేయొద్దురా, నువ్వే ఆల్రెడీ నువ్వు గీసేసుకున్నావు, నువ్వు గుడారిని అంతవరకు వేసుకున్నావు, విశాలపరచాలని నువ్వు అవకాశం దేవునికి ఇవ్వట్లేదు. కానీ ఎప్పుడైతే ఉన్న కొంతకి నీ మైండ్, నీ హృదయాన్ని ఉన్న వాక్యాన్ని వింటున్న దాన్ని బట్టి, విశ్వాసం అభివృద్ధి చెందుతున్న దాన్ని బట్టి, లేదు నేను ఇలాగే ఉండాలి, నేను లేదు, నేను కిందవాడే కాదు, నేను పైవాడిగా ఉంటాను, ఇలా ఎప్పుడైతే ఆలోచించుకుంటూ ఉంటున్నామో నువ్వేం చేస్తావు, నువ్వు నీ హద్దుని నువ్వు విశాలపరిచే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వెంత విశాలపరచుకుంటావు అంత ఎక్కువ దేవుడు దాన్ని జరుపుతాడు. అంతేగాని మనం ఏం చేస్తాం, మనకి ఇంతే కదా, మనకి ఎవరు సపోర్ట్ లేదు, మనకి ఇంతే కదా, ఎప్పుడైతే మనకింతే కదా అని నువ్వు డెసిషన్ మేకింగ్ లాగా నువ్వు మాట్లాడావో, నువ్వు దాన్నే కోరుకున్నావు, అంతకు మించి నువ్వు ముందుకి వెళ్ళావు. లేదు, వాస్తవం అయితే ఇలా ఉంది, కానీ నేను దీంతో నేను సెటిల్ అవ్వను, నేను ఇంకా విషయాలతో నడిపింపబడాలి అని అనుకొని విశ్వాస సంబంధంగా ఏం చేయాలో చేస్తే ఖచ్చితంగా దేవుడు విశాలతలో మనల్ని నడిపిస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మన నోట అంటే మనం ఈవెన్ మన మైండ్లో అయినా సరే, ఎంతకు మించి మనకి ఉండదు అని ఎప్పుడు అనుకోకండి. ఎంతకు మించి మనం పైకి వెళ్ళాం, ఎంతకు మించి మనం ముందుకు వెళ్ళాం, ఎంతకు మించి మనకి ఏది దొరకదు, ఎంతకు మించి మనకి ఏది కలిసి రాదు, అవన్నీ అవిశ్వాసమైన మాటలు వినడానికి కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కనిపించేది మాట్లాడుతున్నావు కాబట్టి నిజమే అని చాలామంది స్టాంప్ వేయచ్చు నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు కరెక్ట్గా చెప్పేవాని. కానీ దేవుడు ఎప్పుడు అలాగండు. ఎబ్బేజాలు అనుకుంటే అన్నదమ్ముల కంటే పైకి వెళ్ళేవాడా, ఎంతకు మించి నాకు లేదులే, ఏం చేస్తాను, అన్ని ఏళ్ళకి నాకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి నాకు జాబ్ ఇదే, కాబట్టి నాకు వచ్చే జీతం కూడా ఇంతే, నాకు వచ్చే జీతం ఇంతే కాబట్టి ఇంకా నాకు లేదులే అనుకొని ఉండుంటే ఎబ్బేజు కూడా అలాగే ఉండేవాడు. కానీ ఎబ్బేజు అలా అనుకోలేదు, నేను మార్చుకోవాలనుకున్నాడు. ఎబ్బేజు అనుకున్నాడు కాబట్టి మారింది. అంటే అలాగే మనం కూడా అనుకోవాలి బలంగా. అందుకని వాక్యం ఉన్నప్పుడు ఆ ప్రేరేపణ మనకు వస్తుంది. అందుకని వాక్యం ఉండడం ఇంపార్టెంట్ అంటాను.
దాని పరిస్థితి మనం చూసాం అనుకోండి, ఏముంటుంది అంటే ఏ రోజుకి ఆ రోజు ఉంటే చాలే అనుకుంటాం. ఎందుకంటే ప్రపంచం దయనీయంగా ఉంది ఈ రోజుల్లో. కాబట్టి బతుకుంటే చాలేరా బాబా, ఏదో బతుకున్నాం చాలు అనుకుంటాం. కానీ తీరా మనం ప్రపంచాన్ని దాటి దేవునికి మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అంటాడు, అంత అల్పంగా ఎందుకు సెటిల్ అవుతున్నావు నువ్వు సరిహద్దులు ఎందుకు విశాలపరచకూడదు, నువ్వు ఎందుకు బ్రాడ్గా ఆలోచించకూడదు. నాకు ఇది ఉంటే చాలు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అయితే నాకు అంతా ఎక్కువ నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాని బోల్డ్ కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడేదో నేను ఒక్కడు గొప్పగా ఉన్నాను కాదు, నువ్వు పైకి వస్తే నీ ద్వారా ఇంకా 10 మంది పైకి. అబ్రహాం దేవుడు ఎందుకు అంత గొప్ప ఆశీర్వదించాడంటే అబ్రహాం 10 మందికి ఆశీర్వదకరంగా ఉంటాడు. దేవుడు అలా కూడా ఆలోచిస్తాడు అంటున్నాను నేను. నాకు అంతకుమించి డబ్బు నాకు వద్దులేండి, అసలు నీకొద్దు, కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు చాలామంది బహుశా అవసరం అవుతుంది. అప్పుడు మనం ఏమనుకోవాలంటే వాళ్ళ కోసం సరే నన్ను దేవుడి పైకి తీసుకున్నాళ్ళు అనుకోవాలి. మనం నాకు వద్దులే, నాకే సరిపోద్దులే, తృప్తికరం నాకు ఇది చాలు. కరెక్టే, మనం తృప్తిగా బ్రతకాలి. కానీ ఇంకోటి ఏమనిపించాలంటే మన విశ్వాసం కాబట్టి మనం చాలామందిని కనికరించాలని బైబిల్ కూడా మనం చెప్తుంది. కాబట్టి అప్పుడు ఏమనుకోవాలి, నాకైతే ఇది చాలు, కానీ నాకు ఇంకెక్కువ వస్తే నేను ఇంకా దేవునికి ఎక్కువ మనం చేస్తాం కదా, పేదలకు ఎక్కువ చేస్తాం కాబట్టి నాకు ఇంకెక్కువ కావాలని మనం హద్దుని మనం విశాలపరుచుకుంటే దేవుడు కూడా బెటర్గా చేస్తాడు. అప్పుడు నువ్వు పైకి వస్తావు. నువ్వు పైకి వచ్చినప్పుడు నువ్వు క్రిస్టియన్ కాబట్టి, నువ్వు దేవుని నమ్మి మంచి విశ్వాసవు కాబట్టి, నీకు దురాశ లేదు కాబట్టి, నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ కొంతమంది కూడా కొంచెం ఎంతో కొంత మేలు నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. దేవుడు అలాగే మనల్ని మార్చడానికి దేవుడు కష్టపడుతున్నాడు అంటాను. మనం ఎగ్జాక్ట్గా అలాగ ఆలోచించాలంటాను ఈ రోజుల్లో. అంత బెటర్గా మనం ఆలోచిస్తే కార్యాలు బలంగా జరుగుతాయి. అందుకంటే చూడండి, ఊరిని ఏదో పైన ఏదో ప్రార్థన చేసేసాము, ఏదో వెళ్ళిపోయాము అన్నట్టుగా అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మనం పట్టుదల కలిగి మనం ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. బలంగా ఒక రకమైనటువంటి పట్టుదల, ఆత్మసమ పట్టుదల మనకు ఉండాలి. ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉన్నాయి మనకు ఖచ్చితంగా. అందరికీ ఏదో డిస్ట్రాక్షన్ ఖచ్చితంగా అందరికీ ఉంది. ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు లోటు ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక విషయం లోటు ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది, ఏదో ఒక బాధ ఖచ్చితంగా అందరికీ ఉంది. ఆ బాధ విషయమై దాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన మనకి బలంగా ఉందా, అదే ఆలోచించుకోవాలి మనం ఈ రాత్రి. దాని గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆ సిచ్యువేషన్ ఉంది, దాన్ని సనుక్కుంటూ కూర్చుందామా, లేదా బాధపడుతూ కూర్చుందామా, ఏడుస్తూ కూర్చుందామా, లేదంటే అన్న ఎలాగైతే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసిందో, ఎలాగైతే ఎబ్బేజుద్ది ఇజ్రాయెల్ దేవుని వైపు చూడడం స్టార్ట్ చేశాడో అలాగ చూడాలా, ఆలోచించుకోవాలి. అందుకనే బైబిల్ అన్నమాట, నువ్వు జీవాన్ని కోరుకుంటే జీవం నువ్వు పొందుకుంటావు. ఇక్కడ అందుకని చూడండి, మనం పురుకలు పడాలి విశ్వాసంలో. నేను సిచ్యువేషన్ ఉన్నాను కానీ ఇది సాధ్యమే అనుకోవాలి. మనకైతే ఖచ్చితంగా అది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అప్పుడు సమస్తము సాధ్యమైనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు అలాగున్నా ఉండాలి. అది ఆలోచించుకోండి. మనం అలా ఆలోచించుకొని నిజంగా మార్చుకుందాం అనుకుందాం, దేని మీద ఆధారపడదాం. సెన్సర్గా సిచ్యువేషన్ దేవుడు మార్చగలి నమ్మి దేని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తారు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకొని మూసుకోండి. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం